హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పచ్చి మామిడికాయతో తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి. ఒకసారి చేసి పెట్టుకుంటే బయట అయితే ఇది ఒక 2 months వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మరైతే పచ్చి మామిడికాయతో చేసుకునే ఈ మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కొలతలతో సహా చూపించబోతున్నాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా పచ్చి మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసుకొని నీటిలో వాటర్ అంతా పోయేటట్టు నీట్గా తుడిచేసుకొని ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీళ్ళు అనేది అస్సలు ఎక్కడ ఉండకూడదండి. చెమ్మ అలా ఉంటే నిలవ పచ్చడి పాడైపోతుంది. సో బాగా ఆరిపోయిన తర్వాత దీనిపైన ఉన్న పీల్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా పైన పీల్ మొత్తం తీసేసిన తర్వాత తురుముకోవాలి. ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా కప్పు కొలతలతో చెప్తాను కదండి. సో ఏదన్నా ఒక కప్పు తీసుకొని అందులో ఈ మామిడికాయ తురుమును వేసుకొని కొలతేసి తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పులు మామిడికాయ తురుము తీసుకుంటున్నాను. సో ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుతోనే ఇలా ఈజీగా మెజర్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 కప్పుల తురుముని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా 1 or 2 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కప్పు కొలతలతో ఏ కప్పుతో అయితే మామిడికాయ కొలతేసామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు నూనె పోసుకోవాలి. నిలువ పచ్చళ్ళకి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్ అన్నా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె యూస్ చేశాను. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకొని 4 ఎండుమిరపకాయలు, ఇంకా 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా వేయించేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పోపు పచ్చళ్ళలో కలిపేటప్పుడు పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. వేడివేడిగా కలపకూడదు. సో కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇంకా తర్వాత 2 కప్పులు మామిడికాయ తురుము తీసుకున్నాము కదండి గిన్నెలో. సో ఏ గిన్నెతో అయితే కొలతేసామో అదే గిన్నెతో 1/2 కప్పు వరకు కారము, అలాగే 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండి కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా మనకి తడి అనేది తగలకూడదు. ఇలా చేసే ప్రాసెస్లో చేతులు కడగటం కానీ అలాంటివి వాటర్ డ్రాప్స్ కూడా పడకూడదు అనమాట. అలాగే గిన్నె కూడా పొడిగా ఉన్న గిన్నె చూసి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తాలింపుని కూడా ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గితే చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. అలాగే నూనె కూడా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం నూనె ఎక్కువే ఉండాలి. అప్పుడే అవి ఫ్రెష్గా బాగుంటుంది. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి బయట అయితే 1 or 2 months ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే పచ్చడి పెట్టుకునేటప్పుడు తడి స్పూన్లు అవి వాడకూడదు. అలా తడేమైనా తగిలితే పచ్చడి వెంటనే పాడైపోతుంది. ఇలా కలుపుకున్న పచ్చడిని వెంటనే కాకుండా ఒక 2 రోజులు మూత పెట్టి పక్కన పెట్టేస్తే మనకి పచ్చడి అయితే చక్కగా నాని నూనె కూడా పైకి తేలుతుంది. అంతేనండి, మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఇంకా తడేమి లేని ఒక పొడి జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. మరైతే నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు కూడా ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ మామిడికాయతో చిన్న ముక్కల పచ్చడి నేను పోస్ట్ చేశాను. మీరు కానీ చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇలా సీజన్లోనే పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే మనకి ఇవి దగ్గర ఒక 6 months వరకు చక్కగా స్టోర్ ఉంటుంది. పచ్చళ్ళ కోసం మనము బయట షాప్స్లో వేలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదండి. చక్కగా మనమే హైజీన్గా ఇలాగ పచ్చళ్ళు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.